అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఈ వీడియో వచ్చేసి మొన్న నేను గుంటూరు వెళ్ళాను. మా వాడికి 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంటికి తీసుకొద్దామని హాస్టల్ వెకేట్ చేసి వచ్చామన్నమాట. గుంటూరులో ఉన్న 2 రోజులు కూడా వాడి పనే సరిపోయిందనమాట. బట్టలన్నీ కూడా వాషింగ్ చేయటం, సర్దటం, ఐరన్ చేయటం, మడతేయటం అన్నీ కూడా అసలు. ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు చిన్న లగేజ్ కొంచెమే తీసుకెళ్ళాడు. తర్వాత ఇంక యాడ్ అవుతూ ఉంది అనమాట. బట్టలు మాత్రం ఎన్ని బట్టలు ఉన్నాయో వాడికి ఎప్పటికప్పుడు పొట్టయిపోతున్నాయి అని తీసే ఎక్కువ మళ్ళీ కొంటూ ఉంటాడు. అసలు అట్లాగా మా వాడికైతే అసలు బట్టలు అయితే చాలా ఉన్నాయి. నైట్ డ్రెస్సులే, మళ్ళీ మామూలు ఫార్మల్ వేరే, యూనిఫామ్లు, దుప్పట్లు, అసలు టవల్స్, అసలు ఒక 3-4 టైమ్స్ వేసాను అనమాట వాషింగ్ మిషన్లు అన్నీ కూడా నేను క్లీన్ చేయడానికి. ఇంకా వాటితో పాటే యాజ్ యూజువల్గా బ్యాగ్స్, ఇంకా అవి కర్రల సంచులు కానివ్వండి, అవి కూడా నీట్గా సర్ఫ్లో పెట్టేసి వాష్ చేశాను. అలాగే వాడి స్లిప్పర్స్ 3-4 జతలు ఉన్నాయి, షూస్ అని, స్లిప్పర్స్ అని, అవన్నీ కూడా ముందు రోజు హాస్టల్ నుంచి తీసుకురాగానే కొన్ని వేసాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అవి ఆరిన తర్వాత అవి తీసి పక్కన వేసి మళ్ళీ ఇంకొకసారి వేసాను అనమాట. ఇంకా అవి ఆరేస్తున్నాను. వాతావరణం కొంచెం చల్లబడింది. నెక్స్ట్ డే నేను వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇవన్నీ ఎప్పుడు ఆరుతాయో, మళ్ళీ స్మెల్ వస్తాయో అనుకున్నాను. కానీ ఇంకా ఎండ వచ్చేసింది అనమాట. నీట్గానే ఆరిపోయాయి. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ బట్టలన్నీ, దుప్పట్లన్నీ ఉతకాలంటే చాలా కష్టమైపోయేది. సరే, లేని వాళ్ళకి ఎలాగూ తప్పదనుకోండి. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ హాస్టల్ నుంచి ఊరికి తీసుకురావటం, లగేజీ, బుక్స్ కానీ, బట్టలు కానీ అని మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే అన్నీ పెట్టేసి వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాంలే అని. మా అన్నయ్య వాళ్ళ ఇంటి ఓనరు హౌస్ రెనోవేషన్ చేయిస్తూ పైన దండాలు అవన్నీ తీసేశారనమాట. ఇంకా పెట్టించలేదు. ఇంకా బట్టలేమో చాలా ఉన్నాయి కదా, పైనేమో బాగా ఎండ వస్తుంది, కిందేస్తే దుమ్ము అంటుకుంటుందని ఆ పోల్స్ మీద నేను వేస్ట్ క్లాత్తో నీట్గా తుడిచి అవన్నీ కూడా ఒక్కొక్క పోలికి ఒక్కొక్క ప్యాంటు మందంగా ఉన్నాయన్నీ కూడా పైన వేశాను. పలచగొని కింద దండాలు కూడా హెల్ప్ చేస్తుంది. ముందు రోజు ఆరిపోయి తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వాడు హాస్టల్కి వెళ్ళినప్పుడు వాడుకోవచ్చని కొన్ని ఆరిపోయిన బట్టలు ఇంకా దుష్యంత్కి ఇస్తున్నాను అనమాట. వీడు చాలా నీట్గా మడతేస్తాడు మా వాడు. ఇంకా టీవీ చూస్తూ వాళ్ళు అక్కడ మడతేస్తున్నారు. కొన్ని ఏమో ఐరన్ చేసిన షర్ట్లు అక్కడ పెట్టేసాము, కొన్ని మడతేసినవి. ఇంకా అట్లా గడిచిపోయిందనమాట. ఇంకా తర్వాత లంచ్ చేసేసి దగ్గరలో ఉన్నటువంటి ఇంకా పార్క్కి వెళ్ళాము. ఈవినింగ్ టైం కాస్త బాగుంటుందిలే, పద్దూకులు ఇంట్లోనే ఉన్నాము ఎండకి అని గౌతమ్ వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి పార్క్కి వెళ్తే షన్నును కూడా తీసుకుని అన్నయ్య వచ్చాడు. ఇంకా మేము కూడా సరేలే వెళ్దామనుకొని కాస్త బయటకు వెళ్ళొచ్చాము గుంటూరులో. వాడి మొత్తము వాష్ చేయటం అయిపోయిన తర్వాత నీట్గా ఇంకా మడతేసి ఐరన్ చేసినవి అన్నీ కూడా, ఇవన్నీ కూడా నీట్గా ఐరన్ చేసింది. అలాగే కష్టపడి ఫాస్ట్గానే చేసేసింది. ఇంకా ఐరన్ చేసినవి మామూలుగా మడతేసినవి అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసాం. లేకపోతే మా అల్లుడితో మామూలుగా ఉండదు, అన్నీ పీకి పాకాన్ని పెడతాడు. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత అన్ని చీమలు ఎక్కాయి. అందుకని వీటికి చీమల చాక్ పీస్ గీసాను అనమాట. మనం గల్లి ఆ చీమలతో పాటే పెట్టేసామనుకోండి ఇంకా మళ్ళీ అంతా పాడైపోతాయి, వేసుకున్నప్పుడు కుడతాయిలే అని. ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ అను అలాగే పన్నీర్ కర్రీ చేసుకున్నాము. డాబా మీదకి వెళ్ళాము అనమాట. ఇందాక అవన్నీ ఆరేసాను కదా, అక్కడ బాగా చల్లటి గాలి వస్తుంది, కింద బాగా ఉమ్మదంగా ఉందని మేమందరం డిన్నర్ పైన సరదాగా కూర్చొని చేద్దామని అవన్నీ తీసుకొని చాపేసుకొని పైన అయితే డిన్నర్ చేసాం. చాలా మంచి చల్లటి గాలి వస్తుంది. మా షన్ను ఉన్నాడంటే ఎక్కడైనా ఇంకా గొడవ అనమాట. వాడి లాంటి పిల్లలు ఇద్దరు ఉన్నారంటే చాలు, ఇంకా వాళ్ళ పని అయిపోతుంది పెంచలేక. ఇక ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మేము ఊరికి వస్తున్నాము. ఊరికి వచ్చే ముందు అన్నీ కూడా బ్యాగ్లో సర్దేసి పక్కన పెడదామని ఇంక అన్నీ వాష్ చేయటం, మడతేయటం, ఐరన్ చేయటం అన్నీ అయిపోయాయి. బట్టలన్నీ కూడా నీట్గా ఆరిపోయాయి అనమాట. బాగా ఎండ వచ్చేసింది. ఇంకా అవన్నీ కూడా బ్యాగ్స్లో సర్దుతున్నాను. ఇంకా చీమలు కూడా అన్నీ ఇదిలిచేసి చీమల చాక్ పీస్ గీసాను అనమాట బ్యాగులకి. ఇంకా వాడికి ఇంటికి వస్తే వేసుకోవాల్సినవి కొన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా అవి ఏవైతే మళ్ళీ యాజ్ యూజువల్గా హాస్టల్కి తీసుకెళ్తామో అవన్నీ కూడా సర్దుతున్నాను. గుంటూరులో ఇలా అవకాశం ఉంది కాబట్టి హాస్టల్ నుంచి తీసుకొచ్చి అప్పుడప్పుడు వాష్ చేయడానికి కానీ అట్లా అవకాశం ఉంది. ఇప్పుడు వెకేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఏ ఊరికి ఆ ఊరన్నీ మోసుకెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ తీసుకొచ్చుకోవాల్సిందే, తప్పదు కదా. ఎవరు అందుబాటులో లేనప్పుడు
ఇలా అవకాశం ఉందని ఇంకా అటు ఇటు ఎందుకు మోత బరువు అని మేమైతే ఇంకా బ్యాగుల్లో నీట్గా సర్దేశాను. బుక్స్ కూడా అవసరమైనవి కొన్ని చదివిద్దామని కొన్ని తెచ్చాను. అవి ఎంతవరకు చదువుతాడో వాడు. మా వాడికి చదువు అని చెప్తే మాత్రం ఎంత కోపము, మరి స్కూల్లో ఎట్లా చదువుతున్నాడో. హాస్టల్లో కూడా బట్టలు వాష్ చేస్తారు కానీ మనము దోబీకి వేసినప్పుడు కానీ పిల్లలకి ఎలర్జీస్ వస్తున్నాయి అనమాట. ఏం వాటర్తోనో మరి అన్నీ కలిపేసేస్తారు, అంత నీట్గా అయితే ఉండవు. దాదాపు ఎక్కువగా మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికే వాడు వచ్చినప్పుడు తీసుకొచ్చి వాషింగ్ చేసి మళ్ళీ పంపిస్తాం అనమాట. వాడు వచ్చినప్పుడు అలా కూడా అలా తీసుకెళ్తాడు వెళ్ళేటప్పుడు. ఇంకా వాడికి కొన్ని కావాల్సినవి ఊరికొచ్చే బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బుక్స్ అన్నీ ఒక బ్యాగులో అలాగే బట్టలన్నీ ఒక బ్యాగులో అయితే సర్దేశాము. హాస్టల్కి ప్రతిసారి వాడిని హాస్టల్లో దింపేటప్పుడు చాలా బాధేస్తుంది. అబ్బాయి ఎట్లా ఉంటారు, ఇంట్లోనేమో 10 సార్లు పిలవాలన్నమాట, తిందురు రండి అది ఇదని. హాస్టల్లో ఇంకా అదే అలవాటు అవుతుందిలే అని ఇంటి దగ్గర ఉంటే ఈ సెల్లు ట్యాబు ఇవే చూస్తూ ఉంటారు, చదవరని వేసామన్నమాట. 2 బ్యాగులు అయితే సర్దేసి ఓ పక్కకు పెట్టేశాను. ఇంకా మేము కూడా ఊరికి వెళ్తున్నాం, బయలుదేరాం కాబట్టి మా బ్యాగ్స్ కూడా రెడీ చేసుకొని వినుకొండ అయితే వచ్చేసాం. ఇదండి కంప్లీట్ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.